హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పిల్లలు చాలా త్వరగా పెరిగిపోతూ ఉంటారు కదా! అది ఎంత నిజమో ఈరోజు నాకు అర్థమైంది. నిన్న గాక మొన్న స్కూల్‌కి వెళ్ళడానికి ఏడ్చిన మా బాబు అప్పుడే తన ఫస్ట్ గ్రాడ్యుయేషన్ డేకి రెడీ అయిపోయాడు. అవునండి. ఈరోజు మా బాబు స్కూల్ గ్రాడ్యుయేషన్ డే. ఒక మదర్‌గా నాకెంతో గర్వంగా, ఎమోషనల్‌గా ఉన్న రోజు ఇది. ఈ స్పెషల్ జర్నీని, ఆ సెలబ్రేషన్‌ని మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియో చేస్తున్నాను. స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఆ రోజు స్కూల్‌కి వెళ్ళగానే ఫస్ట్ కొన్ని ఫోటోస్ అయితే తీశారు నన్ను, మా బాబుని కలిపి. ఆ ఫోటోస్‌ని లాస్ట్‌లో నేను యాడ్ చేస్తాను చూసేయండి. ఇంకా ఫంక్షన్ మొత్తం స్టార్ట్ అయింది. పిల్లలందరూ వరుసగా వస్తుంటే చూడముచ్చటగా అనిపించింది. ఇంట్లో చెప్పిన మాట వినకుండా నో చెప్పే పిల్లలు స్టేజ్ పైన ఇంత క్యూట్‌గా మాట్లాడుతుంటే చాలా బాగుంది ఇప్పుడు మా చూడ్డానికి. బాబు కూడా వస్తాడనమాట. వాడెలా చెప్తాడో ఏంటో వాడి పేరు పిలవగానే నా గుండె జల్లుమనిపోయింది. కానీ నిజంగా చాలా అంటే చాలా బాగానే చెప్పాడు. చూసేయండి. ఈ పిల్లలో మా బాబు ఎవరంటే ఆ డైమండ్ షేప్ వేసుకున్నాడు కదా! తనే మా బాబు అనమాట. తను ఫస్ట్ టైమ్ అనమాట స్టేజ్ ఎక్కి అలా మైక్‌తో పెర్ఫార్మ్ చేయడం నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఎలా చెప్తాడో ఏంటో అనుకున్నాను కానీ చాలా అంటే చాలా చెప్పాడు. మీరు కూడా చూసేయండి. వాళ్ళ టీచర్ ట్రైన్ చేస్తుంది వాళ్ళని. గట్టిగా చెప్పు. గట్టిగా. స్క్రిప్ట్స్ అయిపోయిన తర్వాత ఈవెంట్‌లో హైలైట్ ఏంటో తెలుసా? పిల్లలందరూ డాన్స్ పెర్ఫార్మన్స్ చేస్తున్నారు. అసలు స్టేజ్ పైన డాన్స్ వేయడానికి వీళ్ళంతా ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేశారో తెలుసా? చాలా అంటే వీళ్ళ టీచర్లు వీళ్ళు చాలా అంటే చాలా కష్టపడి ఉంటారు. అబ్బా! చూస్తుంటేనే ముచ్చటేస్తుంది కదూ! ఇంట్లో అస్సలు మాట వినని వీళ్ళ చిన్న చిచ్చర పిడుగులు స్టేజ్‌పై ఎంత డిసిప్లిన్‌గా, ఎంత క్యూట్‌గా స్టెప్పులు వేస్తున్నారో చూడండి. అసలు ఆ ఎక్స్‌ప్రెషన్స్, ఆ ఎనర్జీ వేరే లెవెల్స్ అంతే. ఎస్పెషల్లీ మా వాడు వేసిన ఈ స్టెప్ చూసి నాకైతే మైండ్ బ్లాక్ అయిపోయింది. ఇంట్లో ఎప్పుడూ లేనిది స్టేజ్ ఎక్కేసరికి ఎక్కడ లేని కాన్ఫిడెన్స్ వచ్చేసింది వీడికి. కింద కూర్చున్న పేరెంట్స్ అందరూ చప్పట్లు కొడుతుంటే ఈ పిల్లలందరినీ కూడా వాళ్ళ టీచర్స్ చాలా అంటే చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. ఇక్కడ ఒక సైడ్ అయితే ఒక టీచరు ఒక సైడ్ ప్రాక్టీస్ చేస్తుంది. ఒక సైడ్ తను డాన్స్ ఏస్తూ ఆ పిల్లలతో ఆ స్టేజ్ పైన ఏపిస్తుందనమాట. చూడ్డానికైతే చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. ఆ పిల్లలందరూ కూడా అందుకోసం అటే చూస్తున్నారు. వాళ్ళ టీచర్ అయితే అక్కడుంది. మా బాబయితే ఇంకా కాపీ కొట్టేస్తున్నాడు. డాన్స్ వీడియోస్ అయితే చాలానే ఉన్నాయి. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి పిల్లల్ని ఎంకరేజ్ చేయండి.
ఇంకా ఫైనల్లీ నిజానికి ఈ గ్రాడ్యుయేషన్ డ్రెస్ వేసుకుంటే వచ్చే లుక్కే వేరండి. దీనిని గ్రాడ్యుయేషన్ గౌన్ అంటారు. ఈ గౌన్ వేసుకున్న ప్రతి ఒక్కరిలో ఒక తెలియని హుందాతనం, క్రమశిక్షణ కనిపిస్తాయి. మా బాబు ఈ డ్రెస్ వేసుకుని నడుస్తుంటే నిజంగా ఏదో పెద్ద ఆఫీసర్ అయిపోయినంత ఫీలింగ్ వచ్చేసింది నాకు. ఇంకా పిల్లలందరూ ఇలా గ్రాడ్యుయేషన్ డ్రెస్ వేసుకొని అలా లైన్‌గా కూర్చునుంటే వాళ్ళు నిజంగా ఎంతో సక్సెస్ అయ్యారన్న ఫీలింగ్ అయితే వచ్చింది. స్టేజ్ పైన వాళ్ళ ప్రిన్సిపల్ గారి చేతుల మీదుగా సర్టిఫికేట్ తీసుకుంటుంటే వాడు స్కూల్ ఫస్ట్ డే రోజు ఏడుస్తూ లోపలికి వెళ్ళిన సీన్ అయితే నాకు గుర్తొచ్చింది. ఇంతలోనే ఎంత మార్పు అని. ఇక తలపై పెట్టే ఈ స్క్వేర్ షేప్ టోపీని మోటార్ బోర్డ్ లేదా గ్రాడ్యుయేషన్ క్యాప్ అంటారు. దీనికి పక్కన ఒక చిన్న తాడు లాంటి టాసెల్ వేలాడుతూ ఉంటుంది. చదువు పూర్తి అయ్యాక ఈ టాసెల్ను కుడివైపు నుండి ఎడం వైపుకు మారుస్తారు. అంటే వాళ్ళు ఒక క్లాస్ నుండి సక్సెస్ఫుల్గా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళారని చెప్పడానికి ఇదొక సింబల్ అన్నమాట. ఇక మోస్ట్ అవైటెడ్ మూమెంట్ చేతిలోకి సర్టిఫికేట్ వచ్చే క్షణం. ఆ సర్టిఫికేట్ కేవలం ఒక పేపర్ ముక్క మాత్రమే కాదు, వీడి స్కూల్లో పడ్డ కష్టానికి, ప్రతిరోజు రాసిన హోంవర్క్లకి, వీడి క్రమశిక్షణకి దక్కిన ఒక మెడల్. ఆ సర్టిఫికేట్ పట్టుకొని వాడు కెమెరా వైపు చూసి నవ్వినప్పుడు నా మనసంతా సంతోషంతో నిండిపోయింది. గ్రాడ్యుయేషన్ డేలో మోస్ట్ అవైటెడ్ మూమెంట్ పిల్లలందరి ఫేస్లో ఆ హ్యాపీనెస్ చూడండి. ఆ తర్వాత టీచర్స్కి థ్యాంక్స్ చెప్పి ఫ్రెండ్స్ అందరితో కలిసి కొన్ని ఫోటోలు, వీడియోలు తీసుకున్నాము. ఇదండి మా బాబు గ్రాడ్యుయేషన్ డే విశేషాలు. ఈ చిన్న ప్రాయంలోనే వాడు ఒక మైల్ స్టోన్ దాటాడు. భవిష్యత్తులో వాడు ఇంకా మంచి స్థాయికి వెళ్ళాలని, మీ బ్లెస్సింగ్స్ కూడా మా బాబుకి ఉంటాయని ఆశిస్తున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మీ పిల్లల గ్రాడ్యుయేషన్ డే మెమోరీస్ ఎలా ఉన్నాయో కూడా నాతో పంచుకోండి.